మొత్తం సార్వత్రిక సంఘానికి, రక్షణ పొందిన వాళ్ళకు రాశారు. ఇప్పటికి ఇంకా కపటము, వేషధారణ, అసూయ మీరు మానుకోవాలి. అంటే ప్రాచీన స్వభావం ఇంకా వెంటాడుతూనే ఉన్నదన్నమాట. మనము ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని ఒక మేజర్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకోవాలి. నేను మిమ్మల్ని ప్రేమించి, ఒక కన్న తల్లి తన చిన్న బిడ్డను ముద్దు పెట్టుకొని ఆ బిడ్డకు నోట్లో మందు బిళ్ళ ఔషధ గుళిక వేసినట్టు చెబుతున్నా. ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ఎనీబడి. ఈ కడవరి తరములోని ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి సమస్య ఇది. మనమే కాదు, లోకమంతా. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్ టు బీ హంగ్రీ ఫర్ గాడ్. గమనించాలి, ఇప్పటి క్రైస్తవ్యం యొక్క సంగతి ఏంటంటే, దేవుని కొరకు దప్పికొనుట మనకు చాలా కష్టం. ప్రార్థనలో గడుపుట మనకు చాలా కష్టం. వాక్యమును ధ్యానించడం మనకు చాలా కష్టం. దావీదుకు చాలా సులభం. ఒకరిని క్షమించడం మనకు చాలా కష్టం. ఏశావుకు కూడా చాలా సులభం.